వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళ శాఖలో వాళ్ళకు కావాల్సిన విధంగా క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉందా? డెఫినెట్గా ఉంది సార్. ఇలా నేనొక్కడనే కాదు, ఏ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించి. సార్ మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్, ఆనాడు హరీష్ రావు గారు కేబినెట్ మంత్రి ఉన్నాడు, ఏది ఫైనాన్స్ మంత్రి ఉండేవాడు. ఫైనాన్స్ మంత్రి లేకుండా ఫైనాన్స్ డెసిషన్లో ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎన్ని తీసుకున్న సందర్భాలు ఉంటే ఈయన నారాజుగుండి గోడల చాటు గుసగుసలాడిన సందర్భాలు ఎన్ని లేవు సార్. ఈరోజు అటువంటి సందర్భం లేదు సార్. ఏ మంత్రికి ఆ మంత్రి స్వేచ్ఛగా తనకు సంబంధించిన క్యాబినెట్ నిర్ణయాలకు సంబంధించినవి కానీ, తన పోర్ట్ఫోలియోకి సంబంధించిన నిర్ణయాలు కానీ ఆఫీసర్స్ని రివ్యూ కూడా పెట్టుకునే ధైర్యం ఆనాడు మంత్రులకు లేదు సార్. ఆ పోర్ట్ఫోలియో మీద అప్పుడు పవర్ లేదు, ఇప్పుడు ఓవర్ పవర్ ఉంది. ఏమి ఓవర్ పవర్ ముఖ్యమంత్రి కూడా కాదని కొంతమంది మొత్తం పనులు కానిచ్చేస్తున్నారని కూడా వింటున్నది. నిజం నాకు తెలియదు. కానీ ఏంటంటే వాళ్ళు ఏదైతే మిస్ అయ్యారో ఆ 10 సంవత్సరాల్లో, అయ్యో ఇట్లా కూడా చేయొచ్చా, ప్రజలకు ఎంత దగ్గర ఉండొచ్చా అనేది మిస్ అయ్యారో, ఆ మిస్ అయింది మేము చేస్తాం చూసి తట్టుకోలేకపోతున్నారు.